తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంట రుణాలు మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం రేవంత్ మీడియా సమావేశం పెట్టి విధి విధానాలు ప్రకటించబోతున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంట రుణాలు మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏంటి అంటే 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో అలా చూస్తే ఎంతమంది లబ్ధిదారులు వచ్చే అవకాశం ఉంది? రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండాగా తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చ అయితే జరుగుతుంది. ఇందుకు సంబంధించి గడిచిన 2 గంటలుగా కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. 2023 డిసెంబర్ 9 కట్ ఆఫ్ డేట్గా పెట్టుకోవడం జరిగింది. అంటే 2019 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్యలో ఎవరైతే 2 లక్షల రుణాలు తీసుకున్నారో, పంట రుణాలకు సంబంధించి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారికి పూర్తిగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపుగా కొన్ని లక్షల మంది ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో ఆ లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ దానికి సంబంధించి వివరాలు అయితే బయటికి వెల్లడించలేదు. ఎందుకంటే ఈ గడిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏకకాలంలో ఎప్పుడు రుణమాఫీ అయితే జరగలేదు. గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వాటిని విడతల వారీగా రుణమాఫీ చేస్తూ వచ్చారు. వారి ప్రభుత్వం గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీకి మాత్రమే కట్టుబడి ఉంది. అందులో భాగంగానే గడిచిన 4-5 సంవత్సరాల్లో కూడా దాన్ని సంవత్సరానికి 25,000 చొప్పున మాఫీ చేసుకుంటూ వచ్చారు. పూర్తిగా 1 లక్ష రూపాయలకు మాఫీ చేస్తూ వచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దాదాపు 40,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రభుత్వం మీద పడబోతుంది. ఇందుకు సంబంధించి అంత సంసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా అంటే దాదాపు 6 నెలలుగా కూడా దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడడానికి మూల కారణం ఈ రైతు రుణమాఫీ అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే గడిచిన 2 పర్యాయాలు కూడా రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాలు చెప్పినయే ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వారంతా కూడా విన్నారు, వారికే ఓట్లు వేశారు. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ ఇక్కడ మెయిన్ హామీగా మారింది. ప్రధాన హామీగా రైతు రుణమాఫీ మారింది. కాబట్టి 2 లక్షల రుణమాఫీ అనేది తక్షణమే చేస్తాం అంటే వారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ 6 నెలల సమయం తీసుకున్నారు. ఆ 6 నెలల సమయం ఎందుకోసం అంటే విధి విధానాలను ఖరారు చేయాలని చెప్పేసి. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఒక వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ నిమగ్నమైంది. ఇటీవల కాలంలో బ్యాంకుల దగ్గర నుంచి కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వారి దగ్గర వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి బ్యాంకులు ఉంటాయి, జాతీయ స్థాయి బ్యాంకులు ఉంటాయి కాబట్టి అడిగిన వెంటనే వారు వివరాలు ఇవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. వెంటనే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సమయం పట్టింది. కాబట్టి దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. ఇప్పటికీ 6 నెలల సమయంలో కూడా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఎన్ని లక్షల రూపాయలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి కొంత వివరాలు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమక్షంలో వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి మార్గదర్శకాలుగా పీఎం కిసాన్కి సంబంధించి పీఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో అందులో ఉన్న మార్గదర్శకాలనే వీటిని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో ఉన్న మార్గదర్శకాలను ఒకసారి చూసినట్లయితే అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులుగా ఉన్నవారు,
ఐటీ కడుతున్న వారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 10,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనర్హులు అవుతారు. అంటే పిఎం కిసాన్ సంబంధించి అందిస్తున్న 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరంలో 3 పర్యాయాలు రైతు అకౌంట్లోకి నేరుగా పడిపోతుంటాయి. అంటే ఇది 3 విడతలుగా 2,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారి, ఈ విధంగా 3 విడతలుగా కూడా పిఎం కిసాన్ నిధులన్నీ కూడా రైతు అకౌంట్లోనే పడిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఆ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి చాలా వరకు కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్షల్లో లబ్ధిదారులు అయితే ఉన్నట్టుగా ఇప్పటికీ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో చాలామందిని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 10,000 పైచిలకు పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు, ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు, అదే వీరే కాకుండా ప్రజాప్రతినిధులు మనం చూసుకున్నట్లయితే ప్రజాప్రతినిధులు కూడా చాలా వరకు ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, వీరే కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, వీరితో పాటుగా ఇతరత్ర కేటగిరీలో ఉన్నవారు, వీరందరినీ కూడా ఇందులో నుంచి తప్పిస్తారు. పిఎం కిసాన్ పథకానికి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారిలో చాలా వరకు కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి వారు ఈ పరిధిలోకి వస్తుంటారు. కాబట్టి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది చాలా పెద్ద సాహసోపేత నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక క్లిష్ట పరిస్థితిలో ఉందని కూడా చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 40,000 కోట్ల రూపాయలను ఒకేసారి మాఫీ చేయడం అనేది చరిత్రగా నిలిచిపోతుందని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మీడియా సాక్షిగా వివరిస్తారు మరి కాసేపట్లో. ఇందుకు సంబంధించి ఏది ఏమైనప్పటికీ కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని చెప్పేసి గతంలో ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు. అది ఇప్పుడు నిజం కాబోతుంది. ఇక మీదట మొత్తం ఇందిరమ్మ రాజ్యం సస్యశ్యామలంగా సుభిక్షంగా మారబోతుంది. రైతులకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందిస్తామని చెప్పేసి, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని ఆచరించి చూపించే ప్రయత్నం చేస్తామని, అందుకు సంబంధించిన విధి విధానాలను కూడా మరి కాసేపట్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. Yes, Sudhir, thank you. Thanks for the live